కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే. ఇది ఇంకా ఇంకా పెరగాలి. ఎందుకంటే ఈరోజు దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన దేశం ఎంత దారుణమైన స్థితిలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. బంగారం కొనొద్దండి అంటున్నారు, విదేశాలకు వెళ్ళొద్దండి అంటున్నారు, బండ్లలో తిరగొద్దండి అంటున్నారు, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి అంటున్నారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉండగా ఇలాగే పెట్రోల్, డీజిల్, ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగితే మన్మోహన్ సింగ్ గారు ఈ భారం అంతా ఎండ్ కన్స్యూమర్ మీద, అంటే ప్రజల మీద పడకూడదు అన్న ఉద్దేశంతో ఆ భారాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒక భాగం కేంద్ర ప్రభుత్వమే ఆ భారం భరించేటట్టు, ఇంకొక భాగం పెట్రోలియం కంపెనీలు భరించేటట్టు, మూడో భాగం మాత్రమే కన్స్యూమర్ల మీద పడేటట్టుగా ఆ రోజు రూపకల్పన చేశారు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుంది? పూర్తి భారం ప్రజల మీదనే వేసేశారు. పోనీ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గినప్పుడైనా సరే ఏమైనా ప్రజలకు ఆ బెనిఫిట్ అందించారా అంటే అప్పుడు అందించలేదు. అప్పుడేమో పూర్తి లాభము ప్రభుత్వమే తీసుకుంది, ఇప్పుడేమో పూర్తి భారము ప్రజల మీదనే వేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. పోనీ రాష్ట్రానికే తీసుకుందాం. ఎవరు మేలు చేశారు? చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ స్టేట్ ట్యాక్సులు కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఛార్జీలు దేశంలో ఇక ఎక్కడా లేవంట. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హయ్యెస్ట్ అంట మన దేశంలో. ఎందుకంటే రాష్ట్రం అన్ని ట్యాక్సులు వేస్తుంది, అన్ని సెస్సులు వేస్తుంది. దాంతో ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే టాప్లో ఉంది పెట్రోల్, డీజిల్ ఛార్జీలలో. ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే వైసీపీ వాళ్ళు ధర్నాలు చేశారట. దేనికి ధర్నాలు చేశారంటే పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచారని, అదే ఆంధ్ర రాష్ట్రంలోనే హయ్యెస్ట్గా ఉన్నాయని ధర్నాలు చేశారట. ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారైనా, ఏ నాయకుడైనా మా ప్రభుత్వంలో కూడా మేము ఇలాగే చేశాము, మా ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే హయ్యెస్ట్ డీజిల్, పెట్రోల్ని ఒక్కడైనా నిజాయితీగా చెప్తున్నాడా? లేదు. వీళ్ళేదో పెద్ద హీరోలు అయినట్టుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారంట. పోనీ చంద్రబాబు గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేటేస్తున్నారు, అంత సెస్సులేస్తున్నారు అని ఆ రోజు చంద్రబాబు గారు పెద్దగా చెప్పారు, ఉద్యమాలు చేశారు, మేము వచ్చినప్పుడు తగ్గిస్తాము అని. మరి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇద్దరికీ ఏమిటి తేడా? దొందే. ప్రజల గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేయటం లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, అసలు భారతదేశ గౌరవం కూడా తగ్గించేస్తున్నారు మోడీ గారు. అసలు ఒకప్పుడైతే భారతదేశ గౌరవం ఎంత ఎత్తున ఉండేదంటే ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికాతో ఇందిరాగాంధీ గారు చాలా ధైర్యంగా చెప్పగలిగారు, మీ జోక్యం మా దేశం మీద అనవసరము అని, మీ పని మీరు చూసుకోండి అని. మహిళా ప్రధానమంత్రిగా ఉండి కూడా అంత గట్టిగా సమాధానం చెప్పగలిగింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి పిలక ట్రంప్ గారి చేతుల్లో ఉంది.